సక్సెస్ అవ్వాలంటే ఎంతో కష్టమైన దారి నుంచి వెళ్ళాలి. అండ్ ఆ సక్సెస్ వచ్చే వరకు కూడా ఎలాంటి ఒడిదుడుకులు మనకు ఎదురైనా కంప్లీట్గా వాటిని దాటుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళి మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి. మనకి తెలిసే కదా ఈ జర్నీని స్టార్ట్ చేసాం. సో తెలిసే ఇవన్నీ కూడా మొదలుపెట్టినప్పుడు ఇందులో వచ్చే సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా మనం ఎదుర్కోవాలి ధైర్యంగా. అలానే ఈ వీక్ అంతా కూడా నాది స్టార్ట్ అయింది అండ్ మంచిగా చదువుకున్నాను. కొన్ని డేస్ అన్ప్రొడక్టివ్గా వెళ్ళింది, కొన్ని డేస్ ప్రొడక్టివ్గా వెళ్ళింది. అండ్ ఇట్స్ ఓకే, అందరికీ అలానే జరుగుతూ ఉంటుంది. రోజు కన్సిస్టెంట్గా చదివితే చాలు. నేను నార్మల్గా నాకున్న ఈ సిచ్యువేషన్లో అంటే నేను బాబుని హ్యాండిల్ చేయడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా నేను చదువుకోవడం, నా హెల్త్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం, వీటన్నిటిలో కూడా నేను ఒక 6 hours ఖచ్చితంగా నేను చదవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి ఆ 6 hours దొరకడం కూడా చాలా కష్టం ఇలాంటి టైమ్స్లో. సో అలాంటి టైంలో నాకు ఆ టైం దొరుకుతున్నప్పుడు దాన్ని నేను మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అలా అనే ఒక స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దాని అకార్డింగే వెళ్తుంది ఎప్పుడైనా సరే. వీక్లీయా, మంత్లీయా లేదా డైలీయా అని చెప్పేసి అలా జరుగుతున్నప్పుడు మనం ఒక వేలో అంటే ఎట్లుంటుందంటే ఒక ఆర్డర్లో వెళ్తూ ఉంటాము అండ్ సిలబస్ని కూడా తెలియకుండానే కంప్లీట్ చేస్తాం. డేట్ దగ్గరికి వస్తుంది, ఎగ్జామ్ డేట్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్లానర్స్ చేసుకొని వాటి మీద నిజంగా వర్క్ చేయకుండా ఉండడం అది తప్పు. ఏంటంటే ప్లానింగ్ అయితే చేసుకుంటాం, బట్ వాటిని ఆ ప్లాన్ అకార్డింగ్ మనం చేయట్లేదు, చదవట్లేదు అని అంటే ఆ ప్లాన్ అనేది మీరు రియల్గా చేసుకోలేదు. అంటే మీకు యాక్చువల్ ప్లానింగ్ ఎలా వర్క్ అవుతుంది అని తెలియకుండా చేసుకున్నారు. అంటే రోజులో ఎన్నో టార్గెట్స్ పెట్టుకుంటాం, బట్ వాటిని కంప్లీట్ చేయడం కష్టం. కానీ అదే ఒక 2-3 టార్గెట్స్ పెట్టుకొని వాటిని కంప్లీట్ చేస్తే అంటే ప్రొడక్టివ్గా ఇప్పుడు మీరు టార్గెట్స్ పెట్టుకున్నారంటే ఆ టార్గెట్స్ని అవి కంప్లీట్ చేయాలి. అదే మీరు కొన్ని టార్గెట్స్ పెట్టుకొని రోజు కొంచెం కంప్లీట్ చేస్తూ వెళ్ళడం వల్ల కన్సిస్టెన్సీ పెరుగుతుంది. అదే ఒకే రోజు ఆ బర్డెన్ అంతా పెట్టుకొని అసలు ఆ రోజు చదవకుండా డైలీ ఇంకా వేరే నెక్స్ట్ డేస్ కూడా చదవకుండా ఉంటే కన్సిస్టెన్సీ ఉండదు, డెడికేషన్ ఉండదు, పర్సివరెన్స్ ఉండదు. దానివల్ల ఎగ్జామ్ డేట్ దగ్గరికి వస్తుందనే భయము ఉంటుంది అండ్ తెలియకుండానే టైం కూడా అయిపోతుంది. సో అలా కాకుండా టార్గెట్స్ని మీకు నిజంగా వర్క్ అయ్యేలా పెట్టుకోండి. మనం ఎవరో చూడాలి, ఎవరికో చూపించాలి, లేదు మనం ఏదో డోంట్ నో మీరు ఆల్రెడీ గోల్ అచీవ్ చేశారని అనుకుని ఇదిలో మీరు ఆ టార్గెట్స్ని చేసుకుంటారో ఎలా చేసుకుంటారో తెలీదు. కానీ మంచిగా రియల్ టైమ్గా చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం అట్లా ఊరికే చేసుకొని వాటిని చేయకుండా వాటిని చదవకుండా ఉండడం వల్ల మనమే లాస్ అవుతాం కదా. సో రియల్ టైం టార్గెట్స్ని చేసుకోండి, రియల్ టైం ప్లానింగ్ చేసుకోండి, వాటిని మంచిగా వర్క్ అయ్యేలా చేసుకోండి. దొరికే ఈ కొంచెం టైంలో ప్రొడక్టివ్గా వెళ్తే చాలు అనుకుంటాను. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకి చాలా కష్టం అవుతుంది. ఆల్రెడీ వచ్చినా కూడా ఫ్లూయెంట్గా మాట్లాడడానికి కూడా భయం అవుతుంది. మనం చదివినప్పుడు విన్నప్పుడు ఇంగ్లీష్ రాదండి, మనం మాట్లాడినప్పుడే ఇంగ్లీష్ వస్తుంది. సో మనకి ఫ్రెండ్ లాగా మాట్లాడడానికి నేను ఒక యాప్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అదే స్పార్కీ AI. ఇప్పుడు ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్ చేస్తుంది డిఫరెంట్ లాంగ్వేజెస్లో. అందులో తెలుగు ఉంది, హిందీ ఉంది, పంజాబీ, బెంగాల్, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేస్తుంది. సో నేను ఇక్కడ తెలుగుని సెలెక్ట్ చేసుకున్నా, మీరే చూడొచ్చు. ఈ యాప్లో మనం ఏదో ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడితే అది మనకి రిటర్న్లో ఫీడ్బ్యాక్ ఇస్తుంది, మనం ఎలా మాట్లాడడం ఏంటి అని చెప్పి ఆన్సర్తో పాటుగా. డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. అండ్ ఇక్కడ కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ ఏంటి అంటే కాల్. ఇందులో మనం ఏదైనా ఒకరికి లైక్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసి 5 minutes దాని గురించే మాట్లాడవచ్చు అనమాట, ఒక పర్సన్తో మాట్లాడుతున్నట్టుగానే. అండ్ ఇలా కూడా ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కాంటెస్ట్ ఉన్నాయి. అండ్ ఇంకొక కొత్త ఫీచర్ ఏంటంటే ఇంటర్వ్యూది. ఇది మనకి UPSCలో మనం ఇంటర్వ్యూ ఎలా ఇస్తామో అలానే ఇవ్వచ్చు, ప్రాక్టీస్ మోడ్ అండ్ ఇంటర్వ్యూ మోడ్. సో మీకు ఏ మోడ్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని అందులో ఇంటర్వ్యూ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇలాగ నేను ఇంటర్వ్యూ మోడ్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం సేపు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ తర్వాత లాస్ట్కి మనకి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తుంది, అంటే ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, వొకాబులరీ ఎలా ఉంది, మనం ఎందులో ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పేసి ఫీడ్బ్యాక్ అయితే లాస్ట్కి ఇస్తుంది. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవుతామో ఇంటర్వ్యూకి కూడా ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనం డైలీ బేసిస్లో ప్రిపేర్ అవ్వచ్చు. డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ ప్రిపేర్ అయినా కానీ సరిపోతుంది.
యాక్చువల్ ఇంటర్వ్యూలో అడిగినట్టుగానే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇంకా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ ఆడుతూ కూడా మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి వర్డ్స్ అర్థం అవ్వవు. సో అలాంటప్పుడు ఇలాంటి గేమ్స్ మనకి వర్డ్స్ ఇంప్రూవ్మెంట్లో కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఈ యాప్ సేమ్ ఫ్రెండ్ లాగే మాట్లాడుతుంది అండ్ వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత మనం ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవడం చూస్తాం అండ్ కాన్ఫిడెంట్గా మాట్లాడడం కూడా మీరు గమనిస్తారు. అండ్ డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ మీరు ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు, పాకెట్ ఫ్రెండ్లీ కాబట్టి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నేను అంటే ఎట్లుంటుందంటే చాలామంది కూడా మీరు ఆల్రెడీ నేను వ్లాగరే కాబట్టి అంటే నేను డైలీ స్కెడ్యూల్స్ చేస్తూనే ఉంటాను, డైలీ వ్లాగ్స్. నాలాగా ఇంకా చాలామంది ఉంటారు, ఇంకా వేరే మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి. వాటన్నిటిని చూసి మనం ఆ కొంచెం సేపు తెచ్చుకునే మోటివేషన్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఆ మోటివేషన్ మీలో నుంచి రావాలి. ఆ మోటివేషన్ అంటే మనలో కొంతమంది ఏం చెప్తారు, లబాస్ నాకు వెళ్ళాలి అందుకే ఇది చదువుతున్నాను, లేదు నేను ఐఏఎస్ క్యాడర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్యాడర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలి, అవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. డెఫినెట్గా ఖచ్చితంగా కాదనట్లే. బట్ డైలీ వాటి కోసమే మీరు వర్క్ అవుతున్నారా? లేదు కదా. యూ షుడ్ హ్యావ్ సమ్ అదర్ రీజన్. అంటే మీరు ఐఏఎస్ అయ్యి ఇంకేదో చేయాలి అని కాకుండా, లేదు లబాస్నాకి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని కాకుండా. అండ్ ఇంకా చాలా మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి. ఐ నో మనకి మోటివేషన్ ఇస్తాయి ఆ వీడియోస్ కొంచెం సేపు, కానీ లాంగ్ రన్లో ఆ మోటివేషన్ మనకు ఉంటుందా? లేదు, ఉండదు, డెఫినెట్గా ఉండదు. రోజు ఎన్నిసార్లని ఇలాంటి మోటివేషన్ వెతుక్కుంటుంటాం? అలాంటి మోటివేషన్ అనేది లాంగ్ రన్లో ఉండదండి. మనలో నుంచి వచ్చే మోటివేషన్, మనలో అసలు మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎందుకు మనం ఈ జర్నీని చూస్ చేసుకున్నాం, యాక్చువల్ జర్నీ ఏంటి అని తెలిసి కూడా ఇందులోకి వచ్చాం చూడండి. అది దేది మోటివేట్ చేసింది మిమ్మల్ని ఈ జర్నీలోకి? ఇంత హార్డ్ జర్నీ, ఓన్లీ 0.1% పాస్ పర్సెంటేజ్ అయినా ఇంత లక్షల మంది రాసి కూడా చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. అండ్ 3 స్టేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఈవెన్ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఇందులోకి వస్తాం. సో ఎందుకు ఆ మోటివేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇందులోకి రావాలని? సో అదే మిమ్మల్ని ముందుకు పుష్ చేయాలి. కానీ ఏదో ర్యాండమ్ వీడియోస్ చూసి ర్యాండమ్గా ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి అని చెప్పి అలాంటి మోటివేషన్ అనేది రాకూడదు. అండ్ వచ్చినా అది టెంపరీగా ఉంటుంది, లాంగ్ రన్లో మనకి వర్క్ అవ్వదు. మీరే ఆలోచించుకోండి, మీరు నిజంగా జెన్యూన్గా చదువుతున్నారా లేదా జస్ట్ ఏదో చదువుతున్నాము అన్నట్టు వదిలేస్తున్నారా? చదవండి, రివిజన్ చేయండి. అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేసే మిస్టేక్ అదే. నేనేమి ఇది అని కాదు, నేను కూడా మోటివేషన్ కొంచెం సేపు తెచ్చుకొని ఆ కొంచెం సేపు చదివి ఆ తర్వాత రివిజన్ చేయడం మర్చిపోతాను. సో ఇలా రివిజన్స్ ఎన్నిసార్లు అని మర్చిపోతాం. మనం చూసేలోపు రివిజన్స్ చెయ్యము, ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, అప్పుడు ఆ టెన్షన్లో ఆల్రెడీ గుర్తున్నాయి కూడా మళ్ళీ మర్చిపోతాం. సో ఇలాంటి సైకిల్ మనం ఎందుకు ఫేస్ చేయాలి? వీ హ్యావ్ టు ట్రై అవర్ బెస్ట్. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిద్దాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచించినప్పుడే కదా డెవలప్ అవుతుంది. సో మంచిగా ఆలోచిద్దాం, మంచిగా మనకి ఏది వర్క్ అవుతుందో ఆ స్ట్రాటజీస్ని ఫాలో అవుదాం. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏం చెప్పాలనుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.